నా టైము లాస్ట్ మిగిలిపోయిన క్వశ్చన్కి అవకాశం లేకుండా పోతుంది. ప్లీజ్ దయించు సహకరించండి మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ మద్యం విధానాన్ని ఒక ఆదాయ వనరుగా చేసుకునే దానికోసం ఆ రోజు ఎన్నికల ముందు వెళ్ళేటప్పుడేమో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చాక దశలవారీగా నిషేధం చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి రేట్లు పెంచి అధ్యక్ష, అలాగే బ్రాండ్లు కూడా వాళ్ళకి కావాల్సిన అసలు వ్యాపారంతో సంబంధం లేని వ్యక్తులు కూడా వ్యాపారంలో 19 నుంచి 24 రావడం, పనికిరాని బ్రాండ్ పెట్టడం, ఇవన్నిటి వల్ల కొంత బయట నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రావడం, కొంతమంది ఈ రేట్లు కొనుక్కోలేక మరి మామూలు ఇల్సిట్ లిక్కర్ తాగడం, అలాంటి కొన్ని సంఘటనలు కూడా జరిగినాయి అధ్యక్ష. దాంట్లో జంగారెడ్డిగూడెంలో దాదాపు ఒక 25 మంది దగ్గర చనిపోవడం జరిగింది అధ్యక్ష. స్పూరియస్ లిక్కర్ 2-3 చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. చాలా దురదృష్టకరం. నిన్న మరి వారు చెప్పినట్టుగా బెయిల్ విషయంలో కూడా దగ్గర 3,500 కోట్ల రూపాయలు పెద్ద కేసు. ఇది సామాన్యంగా చూస్తాను వీల్లేదని, ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ రోజు మనం వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఆ రోజు మరి డిస్టిలరీస్ని, అలాగే అక్కడ ఉన్నటువంటి మద్యం వ్యాపారం గవర్నమెంట్ షాప్స్ అని చెప్పి రెంట్ల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక మాఫియాలాగా చేశారు అధ్యక్ష. ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా సిట్ వేసాం, సిట్ విచారణ జరుగుతుంది. సిట్ విచారణ ఆయన కూడా బయటకు వస్తాయి అధ్యక్ష. అలాగే వాహనాల విషయం, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత స్పూరియస్ లిక్కర్ మొత్తం కూడా కంట్రోల్ చేసాం. నవోదయం ప్రోగ్రాం పెట్టి ఎక్కడ కూడా స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసాం అధ్యక్ష. ఎక్కడన్నా వచ్చినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దాంతోపాటు మనం రేట్లు, బ్రాండ్లు అన్నీ కూడా ఈక్వల్గా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకురావడం వల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మన రాష్ట్రంలో తగ్గింది అధ్యక్ష. మన రాష్ట్ర ఆదాయంలో బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో పెరిగింది అధ్యక్ష. ఇవాళ ఎందుకంటే ప్రభుత్వ ఆదాయం, ప్రజల ఆరోగ్యం. ఇవాళ ఆ ఇల్సిట్ లిక్కర్ తాగి అనేక మంది లివర్లు లాస్ట్ గవర్నమెంట్లో ఇచ్చినటువంటి కొన్ని బ్రాండ్స్ వల్ల కూడా చాలామంది హెల్త్ పాడైపోయింది అధ్యక్ష. లివర్లు పోయినాయి, కిడ్నీలు పోయినాయి, చాలామంది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చినాయి. ఆ కేసులు చాలామంది మరణాలు కూడా జరుగుతున్నాయి అధ్యక్ష. అందుకనే ఇవాళ 13 రకాలైనటువంటి ల్యాబ్స్లో టెస్టులు చేసి ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టిలరీస్ దగ్గర నుంచి షాప్స్ వరకు వెళ్ళే వరకు కూడా టోటల్ మనం దాని మీద పూర్తి స్థాయిలో మన ఆధీనంలో పెట్టుకున్న అధ్యక్ష. సిట్ విచారణ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. మొన్న కూడా రీసెంట్గా మొలకల చెరువులో కూడా కొంత దీన్ని అంటే ప్రభుత్వం మీద అపాస్పాలు చేయాలనే దృష్టితో మొలకల చెరువులో అలాగే ఇబ్రహీంపట్నంలో కూడా చేయడం జరిగింది అధ్యక్ష. వాళ్లే వైసీపీ నాయకులు కొంతమంది చేశారు. దాని మీద కూడా సిట్ చేసి విచారణ జరుగుతుంది. దాంట్లో కూడా ప్రధాన ముద్దాయిలు కూడా వైసీపీ నాయకులు కూడా ఉండడం జరిగింది, మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులు కూడా ఉండడం జరిగింది అధ్యక్ష. ఇది చాలా దురదృష్టకరం. ముఖ్యంగా వాహనాల గురించి చెప్పారు అధ్యక్ష. ఇవాళ 26,846 వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,358 వాహనాలని మనం రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. అంటే కోర్టు డైరెక్షన్ వల్ల కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాని మీద కానీ 4,358 వాహనాలని చేసాం అధ్యక్ష. అలాగే కొన్ని ఆక్షన్ కూడా చేసాం అధ్యక్ష. ఖండానికి వచ్చినప్పుడు 18,047 వాహనాలని ఆక్షన్ చేయడం కూడా జరిగింది. ఇంకా 4,441 వాహనాలు ఉన్నాయి. అవి కూడా అప్పీల్ చేసుకోవడానికి కోర్టు స్టేజెస్లో ఉన్నాయి. కాబట్టి దాంట్లో నిర్ణయాలు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది కొద్దిగా కఠినంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అన్నిటికన్నా యూనిఫామ్గా ఉంటుంది అధ్యక్ష. వాహనాన్ని నిజంగా దాంట్లో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మటుకి ఇవ్వడానికి అవకాశాలు ఉండదు కాబట్టి అవి ఇవ్వలేము. కానీ ఈ కోర్టు కేసులో కానీ మనకు అప్పీల్ చేసుకున్న దాంట్లో కానీ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఓకే అండి, ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 1211 వ్యవసాయ శాఖ మంత్రి గారు.